స్థానిక సంఘ బిడ్డలు కూడా వచ్చి ఉన్నారు. మా సంఘ పెద్దలు కూడా, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నిజంగా ఈ ప్రాంతానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. అల్పుడును, అభాగ్యుడును, ఎన్నిక లేని వాడును ప్రభువా, ఈ స్థలంలో నిలబడ్డానికి కూడా అర్హత లేనటువంటి వాడును అయ్యా, మీ మహాకృపను బట్టి ఈ అద్భుతమైనటువంటి సభలో నిలిచి మాట్లాడడానికి అల్పుడునైనా నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సమయం మీది, స్థలం మీది ప్రభువా, మేము నీ వారము. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి అనేకులు విమోచించబడలాగున సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి చాలా సమయం నుంచి కూర్చున్నారు కనుక ఒకసారి లేచి నిలబడదాం. ఒక చరణము, ఒక పల్లవి పాడుకుని తదుపరి నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో దీవించుచు. రెండోసారి పాడుతూ స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో దీవించుచు. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో దీవించుచు. పునరుద్ధానుడ నా యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అసలు కూర్చుందాం. సమయం లేదు కనుక ఇది పాటల సమయం కాదు. అందరినీ కొంచెం యాక్టివ్ చేద్దామని, ఎందుకంటే చాలా సమయంగా కూర్చుని ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోవాలి కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను ఏమన్నా నిన్నారా? నిద్రపోయే వాళ్ళు చెప్పండి అన్న. ఇప్పుడు చెప్పండి, మెలుగుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం మన వాక్య ధ్యానాంశం. దైవజనులు పాంప్లెట్లో రచించినటువంటి వాక్యమే చదువుకుందాం. ఎవరు అందిస్తారా? అందుకు మోషే, భయపడకు, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. 15వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత ఎక్కడికి తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు అద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన వాక్య భాగం దైవజనులు పాంప్లెట్లో రచించారు. 2వ వచనం ఎందుకు చదివించారంటే విమోచన మహోత్సవములు అనే చక్కని టైటిల్. దేవునికి మహాకృప ఏంటంటే ఆ పాంప్లెట్ నా దగ్గర రాకముందే, ప్రభా ఇది మొట్టమొదటిసారిగా మరి అవుట్డోర్ మీటింగ్లో
మరి వాక్యం చెప్పే అవకాశం ఇస్తున్నావు కదా, మరి ఏం మాట్లాడాలి అని ప్రార్థన చేస్తే దేవుడు నా హృదయంలో పెట్టిన భారం విమోచన. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఈ స్థలంలో ఈరోజు ఈ వర్తమానం ద్వారా అనేక మంది విమోచించబడుతున్నారు. ఎవరు ఆమెను చెప్పలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వచనాన్ని ఏ సందర్భంలో ఎవరు మాట్లాడారు అంటే మోషే గారు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు మాట్లాడిన సందర్భం. దయచేసి కొంచెం చరిత్ర చెప్తాను, దయచేసి ఆలకించాలి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వెనకాల చూస్తే ఫరో సైన్యం తరుముతున్నారు. మోషే కాలర పట్టుకోలేదు కానీ అంతగా తెగించి అంటారు, ఐగుప్తులో సమాధులు లేవన్నా ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావు అన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమాధానం, మీరు నేడు చూస్తున్న ఐగుప్తులు మరలా చూడరు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర చాలా బెట్టు చేశారు. వాళ్ళకి ఇష్టం లేదు ఎర్ర సముద్రం రావటం అనేది, కానీ వాళ్ళకి తెలీదు శాశ్వతమైన విడుదల, మంచి విడుదల, వాళ్ళకి రక్షణ, వాళ్ళకి విమోచన ఆ ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పాటు చేయబడిందని వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే మంచిది. అసలు ఇశ్రాయేలీలు ఇక్కడ విమోచింపబడడానికి ముందు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళంటే బానిసలుగా ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు? మనందరం కూడా చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాం, కానీ ఎందుకు వాళ్ళు బానిసలు అయ్యారు అనే విషయాన్ని ఎప్పుడైనా ధ్యానం చేశామా? మీరు రాసుకోండి, ప్రతి రిఫరెన్స్ చదివితే టైం సరిపోదు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారు దేవునితో మాట్లాడినప్పుడు దేవాది దేవుడు చెప్పిన మాట చొప్పున కొన్ని జంతువులను బలి ఇవ్వటానికి తీసుకొస్తాడు అబ్రహాము గారు. అక్కడ 3 జంతువులు ఉంటాయి, 2 పక్షులు ఉంటాయి. వాస్తవానికి 5ంటిని బలి ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు కలవరి కొండపై ఎన్ని గాయాలు పొందారు? ఎవరు చెప్పట్లా? 5 గాయాలు పొందారు. అక్కడ 5ంటిని బలి ఇవ్వాలి. 3ంటిని బలి ఇచ్చాడు, 2ంటిని బలి ఇవ్వాల. సరే, అది వేరే విషయం. బలి అర్పించినప్పుడు గ్రద్ద వచ్చి వాలుతుంది, దాన్ని తరుముతాడు. తర్వాత ప్రొద్దుగురుంకినప్పుడు కట్టికి చీకట కమ్మెను, అతనికి గాఢ నిద్ర పట్టినని మనం చూస్తాం. ఆ వచనం వెంటనే ఏముంటుందంటే శాపవచనం పలుకుతాడు దేవుడు. దేవాది దేవుడు రానే వస్తాడు. శాపవచనం, నీ తరము వారు 400 సంవత్సరాలు తమది కాని దేశంలో పరదేశులుగా ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు బానిసలయ్యారంటే బానిసలయ్యారు. ఎందుకు బానిసలయ్యారు? అబ్రహాము బలి అర్పించేటప్పుడు చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం, నిద్ర. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభువులు వారు స్పష్టంగా చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. అబ్రహాము గాఢ నిద్ర ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసలు అవ్వడానికి గల కారణమైంది. సంసోను నిద్ర అతనిలో ఉన్న బలం వైదొలిగిపోవడానికి గల కారణమైంది. ఐతుకు నిద్ర అతడు మేడగదిలోంచి కింద పడిపోయి చచ్చిపోవడానికి గల కారణమైంది. యోనా నిద్రపోత అవమానానికి దారితీసింది. కాబట్టి నిద్ర అనేది నిర్లక్ష్యానికి సూచన, నిద్ర అనేది సోమరిపోతుతనానికి గుర్తు. అలాగని అబ్రహాము గారిని నేను సోమరిపోతూ నిద్రపోతాను చెప్పట్లేదు, కానీ సాతాను అనేక విధాలుగా విశ్వాసుల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఇలాంటి మీటింగ్స్లో కానీ సంఘ కూడికలో కానీ చాలామంది నిద్రపోతూ ఉంటారు. అది చాలా శాపం, తెలియనటువంటి మాట ఇది. దయచేసి ఈ మాటను గమనించాలి. సరే, నేను సబ్జెక్టుకి వస్తున్నాను. ఫరో ఇజ్రాయేలీని బానిసలుగా చేసినట్టు ఈనాడు సైతాను అనగా అపవాది అనేక మందిని బానిసలుగా చేశాడు. ఆ బానిసలుగా ఉన్నటువంటి వారు బానిసలుగా ఉందాం, బానిసలుగానే చచ్చిపోతాం అని అనుకోలే. ఇది కీ పాయింట్ ఈ మెసేజ్కి. ఏం చేశారంటే వాళ్ళు, అయ్యా మేము భరించలేకపోతున్నాం అని నిట్టూర్పులు విడిచారు. నిశ్చయముగా దేవుడు దిగి వచ్చాడు అనే మాట మనం చూస్తాం. చాలామంది అనుకుంటారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభులు వారు వచ్చారని. కానీ మరి ఇశ్రాయేలీల కాలంలో దిగొచ్చింది ఎవరు? దేవదేవుడు కాదా? దేవదేవుడు వారిని నిత్యముగా వాళ్ళు మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలుని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. నాడు ఫరో, నేడు సైతాను, నాడు ఇశ్రాయేలీలు, నేడు మనము బానిసలుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొరపెట్టాలి. ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల కావాలనే ఆశ మనలో ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు. విడుదల కావాలని ఒక ఆలోచన నీలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సందర్భంలో మనం చూస్తున్నాం, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. ఇశ్రాయేలీలందరూ కూడా ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా.
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రమే కాదు, ఎలాంటిదైనా మన ముందున్నటువంటి సమస్య ఎలాంటిదైనా 2 పాయలు కావాల్సిందే. వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఈ రోజున మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య. కక్కలేక మింగలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో, చెప్పుకుంటే ఎక్కడ అలరైపోతామో. ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున నిన్ను చుట్టుముట్టి ఉండొచ్చు. కానీ ఇజ్రాయేలీలు ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకునే అంశం ఏంటంటే, ఈ రోజున నా యేసయ్య మీరున్నటువంటి సమస్య నుంచి విమోచించగలిగిన విమోచకుడు. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా ధ్యానం మనం మహిమపరుద్దాం. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. విమోచన అనే మాట ఎక్కడ స్టార్ట్ అయింది? ఇజ్రాయేలీల దగ్గర. ఇజ్రాయేలీలు విమోచించబడ్డారు. ఇక తర్వాత మిరియామి తంబురు ఎత్తి పాట పాడింది. ఇక మనం పాడుకుంటూ వెళ్తే పాటలే పెద్ద ప్రసంగం అయిపోతుంది. యెహోవా నా బలమా అనే పాట ఈ సందర్భాన్ని బట్టి రచించింది. ఇప్పుడు మూలవాక్యంలోనికి వద్దాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. విమోచన. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే విమోచన. నాకు ముందు చెప్పినటువంటి దైవజనులు చక్కని తప్పిపోయిన కుమారుని యొక్క విషయాన్ని చక్కగా వివరించారు. నేను కొన్ని విషయాలు విన్నాను. అదేవిధంగా రక్షణ, విమోచన అదే విషయాన్ని కొనసాగించడం జరుగుతుంది. మత్తయి శుభవార్త 21:2 మీదట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, మీరు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుంటాడు. అందరూ నాతో కలిసి చెప్పండి ఈ మాట. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. వాటిని అంటే వేటిని? గాడిదను, గాడిద పిల్లను. ఈ గాడిదకు పోలికేంటి? ఈ గాడిదకు సాదృశ్యం ఏంటి అని ఆలోచన చేస్తే నాకు ముందు దైవజనులు చెప్పారు, పంది అసహ్యమైన జంతువు అని, అపవిత్రమైన జంతువు అని. దాని గురించి చక్కని విషయాలు చెప్పారు. ఇప్పుడు గాడిద గురించి కొన్ని విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. గాడిద ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన జంతువు మొట్టమొదటిగా. రెండవదిగా మాట వినని స్వభావం కలిగినటువంటిది. మూడవదిగా బరువు మోసేటటువంటి అలవాటు ఉండేది. నాలుగవదిగా తప్పిపోయే అలవాటు ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో లేదు నాకు తెలియదు, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. దీనికి ఈక్వల్గా ఒక వ్యక్తిని ఈక్వల్గా చేస్తే నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో ఈ గాడిద యొక్క లక్షణాలు ఎవరిలో ఉండేవంటే, ఒకప్పుడు 13 సంవత్సరాల వయసులో నాలో ఉండేవి. ఇంట్లో తల్లి మాట వినేవాడు కాదు. చాలా భయంకరమైన తప్పిపోయి అలవాటు కలిగి ఉన్నటువంటి వాడిని, చాలా పాపభారం మోసినటువంటి వాడిని. 13 సంవత్సరాల వయసులోనే స్మోకింగు, డ్రింకింగు, రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయినటువంటి వాడిని, మానలేక భయంకరమైనటువంటి ఆ వ్యసనాల చేత పీడింపబడేటటువంటి వాడిని. అదే కనుక కంటిన్యూ అయితే ఏ క్యాన్సరో లేకపోతే ఇంకా రకరకాల రోగాలు వచ్చి పాటికి మట్టిలో మన్నైపోయేవాడిని. దేవుని యొక్క మహాకృప, దైవజనురాల యొక్క మా అమ్మమ్మ గారి ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుని యొక్క మహాకృప, ఈ రీతిగా రిలీజ్, విమోచన, దేవుడు విమోచన నాకు కలగజేశాడు. కాబట్టి దేవుడు తన యొద్దకు నన్ను నడిపించుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ గాడిద మీద యేసు ప్రభుల వారిని లేదా ఆయన వాక్యాన్ని మోసుకుని ఈ స్థలానికి రావడానికి గల కారణమైంది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మనం మహిమపరుద్దాం. నేను ఒకప్పుడు గాడిద వంటి వాడినే, గాడిద వంటి లక్షణాలు కలిగినటువంటి వాడినే. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, వాటిని నా యొద్దకు తోలుకుని రండి. గాడిదని ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా పెంచుకుంటారా? గమనించాలి, గాడిదని ఎవరు ఇష్టపడకపోవచ్చు, కానీ గాడిద అక్కడ దేనికి సాదృశ్యం అంటే పాపికి సాదృశ్యం. ఈ భూమి మీద ఎవ్వరు కూడా పాపములో ఉన్న వ్యక్తిని ప్రేమించే పరిస్థితి కాదు. నాకు త్రాగుబోతుంటే చాలా ఇష్టం అండి, నాకు ప్యాకెట్లాడేవాడు అంటే చాలా ఇష్టం అండి, నాకు వ్యసన పరులు అంటే చాలా ఇష్టం అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరైనా అసహించుకుంటారు, కాండ్రించి రకరకాలుగా చేస్తారు.
కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ, చెప్పండి, పాపులనే పిలువ వచ్చితిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ స్థితిలో కట్టబడ్డారో, ఏ స్థితిలో బానిసలుగా ఉన్నారో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ సభ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా, ఈ వాక్యము ద్వారా నీవు కట్టబడినటువంటి ఆ కట్ల నుంచి నా యేసయ్య విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా ధ్యానం మనం మహిమపడుద్దాం. అయితే ఒక్క చిన్న పని చేయాలంతే. ఇజ్రాయేలీలు బానిసలు మగ్గిపోతూ మొర్రపెట్టినట్లుగా, ఏమండి, కట్టబడిన గాడిద యొక్క హృదయాన్ని కూడా చూడగలిగినటువంటి దేవుడు యేసు రక్తం విజయం. అంతే కదా? ఎక్కడో కనబడినటువంటి, ఎక్కడో దూరంలో ఉన్నటువంటి గ్రామంలో 2 దారుల మధ్యలో కట్టబడిన గాడిదను చూసిన దేవుడు గాడిద హృదయంలో ఉన్న దానిని చూడలేడా? అంతరంద్రములు పరిశీలించగలిగిన వాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాడిద యొక్క అంతరంగం ఏంటో ఇర్మియా గారు చక్కని పాట రాశారు. ఒక చరణం పాటి నేను ముందుకు వెళ్తాను. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగం మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగం మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల కలిగించావా, అంతలోనే దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ, విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. విడుదల చేయాలని, విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యమైన ఒక 6 సంగతులు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు మూలవాక్యం చెప్పాను. మూలవాక్యంలో మన సందేశం ఏంటంటే వాటిని విప్పి నా యొద్దకు తోలుకుంటాను. అంటే అవి కట్లతో కట్టబడి ఉన్నాయి. వేటితో కట్టబడి ఉన్నాయి? కట్లతో కట్టబడి ఉన్నాయి. దేవుని యొద్దకు రావాలంటే, దేవుని మొయ్యాలంటే, క్రీస్తు ప్రభువు అని సొంత రక్షకునిగా అంగీకరించాలంటే ముందు కట్ల నుంచి విప్పబడాలి. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. గాడిద మీద యేసుక్రీస్తు ప్రభులు వారు లేకపోతే, ఒక్క గాడిద యెరూషలేములోనికి వెళితే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేస్తారు చెప్పండి? రాళ్లతో కూడా చంపేస్తారు, మెడ విరగది చంపేస్తారు. నిర్గమాకాండం 13:13 ప్రకారం ఆ గాడిద మీద గొర్రె పిల్లగా పోల్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. కాబట్టి ఆ గాడిద వెళుతుంటే ఆ మార్గ మధ్యంలో ఏం వేశారు? బట్టలు పరిచారు. దారి పొడుగున బట్టలు పరిచారు. ఈ బట్టలు రక్షణ, ఉల్లాస వస్త్రానికి సాదృశ్యం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, నువ్వు క్రీస్తులోనికి వస్తావో, అప్పుడు నీకు విమోచన కలుగుతుంది. విడుదల ఇవ్వాలంటూ, విలువను ఇవ్వాలంటూ ఆయన ఆశపడుతున్నాడు. ఈ రోజున నువ్వు కూడా ఒక ఆశ, చిన్న ఆశ, ప్రభా నేను విడుదల కావాలనుకుంటున్నాను ప్రభా. ఆ గాడిద అంతరంగము దేవుడు చూశాడు. ఆ గాడిద అంతరంగం ఎలా ఉందంటే, నేను విడుదల పొందాలి అని విలవిలలాడిపోతుందంటండి ఆ గాడిద పిల్ల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక త్రాగుబోతు వ్యక్తి, లేదా ఒక పేకాటగాడు, లేకపోతే మరొక వ్యక్తి వీళ్ళు ఈ వ్యసనాల్లో ఉంటూ మనకు తెలీదు, కానీ వీళ్ళ ఆంతర్యంలో కూడా ఈ యొక్క విమోచించబడాలని ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. కానీ విమోచించబడలేరు. ఈ వ్యసనాల్లో మగ్గిపోయిన వాడిని కాబట్టి నాకు ఈ విషయం తెలుసు. 31st నైట్ వచ్చిందంటే, ప్రభా ఈ సంవత్సరం అన్నీ వదిలేస్తాను ప్రభా. మరలా జనవరి 14వ తారీఖు వచ్చిందంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు అయిపోయింది నా జీవితం. కడగబడిన పంది బురదలో దొరికినట్టు అయిపోయింది నా జీవితం. ఎందుకంటే వాక్యం గురించిన పూర్తి అవగాహన లేదు, దేవుని దర్శనం లేదు, దేవుని పిలుపు లేదు. ఆ సమయంలో విడిచిపెట్టాలనుకునేవాడిని,
విడిచిపెట్టలేకపోయేవాడిని. కొంతమంది దైవ సేవకులకు ఫోన్ చేసేవాడిని, అయ్యా నా పరిస్థితి ఇది, నాకు ఇష్టం లేదు ఈ స్మోక్ చేయడం, నాకు ఇష్టం లేదు డ్రింక్ చేయడం, కానీ త్రాగకుండా చేయకుండా స్మోక్ చేయకుండా ఉండలేకపోతున్నా, పరిస్థితి ఏంటి అంటే ఆ సమయంలో దైవజనులు కొన్ని వాక్యాలు తీసి నన్ను బలపరిచారు. క్రమేపీ ఆ వ్యసనాలను విడిచిపెట్టి, ఆ భయంకరమైన అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి నా యేసయ్యను హత్తుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు బోధపడిద్ది అని అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మొట్టమొదటి మాట 6 విషయాల్లో మొట్టమొదటి మాట కీర్తన 116వ కీర్తన 6వ వచనం. 116వ కీర్తన 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, 116వ కీర్తన 6వ వచనమైనా చదివేది? 16వ వచనం చదవండి. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఆ పాయింట్ కావాలి మనకి. 16వ వచనం మన్నించాలి. 16వ వచనం, నీవు నా కట్లను విప్పి ఉన్నావు. ఏమిటి కట్లు? మొట్టమొదటి మాట రాసుకోండి, పాపపు కట్లు. రాసుకుని అలవాటు ఉన్న వాళ్ళు రాసుకోండి. మొట్టమొదటి మాట పాపపు కట్లు. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మద్యపానం త్రాగొచ్చా త్రాగకూడదా చెప్పండి. కొంతమంది స్మోకింగ్ విషయంలో అడుగుతారు, సిగరెట్ త్రాగకూడదని బైబిల్లో ఉందా అని అడుగుతారు. నేను ఇస్తున్నటువంటి ఆన్సర్, నేను ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే బైబిల్ పరంగా, వాక్యపరంగా స్మోకింగ్ చేసినా అది మొత్తే, డ్రింకింగ్ చేసినా మొత్తే. దేవునికి వాక్యం చెప్తుంది ఎఫెసీ 5:18లో, మీరు మద్యముతో మత్తులై ఉండకండి. మానవునికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే చెయ్యమన్న పని చేయము కానీ వద్దన్న పని చేస్తాం. అది ఆదాము నుంచి నేటి వరకే మనకు వచ్చినటువంటి అలవాటు. తినొద్దు అన్న పండు తిన్నారు, ఆజ్ఞాతిక్రమించారు, పాపం వల్ల మరణం వచ్చింది, ఆత్మీయ మరణం ఏలుబడి చేసింది. ఈ రోజున అనేక మంది మనుషులు బానిసలుగా ఉన్నారు. 6 అడుగుల మనిషి 6 అంగుళాల సిగరెట్ని జయించలేకపోతున్నాడు. 6 అడుగుల మనిషి 6 అంగుళాల సిగరెట్కి బానిసైపోయి ఉన్నాడు. మద్యపానానికి అలవాటు పడిపోయి ఉన్నాడు. దయచేసి గమనించాలి, ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైతే దేనికి బానిసలు అయిపోయారో నాకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది ఖచ్చితంగా. ఈ వ్యసనాలు లేకపోతే స్త్రీ పరంగానైనా ఉండొచ్చు, లేకపోతే అబద్ధాలు ఆడే విషయంలోనే కావచ్చు. ఏదో ఒకటి మానవుడు లేకుండా ఉండడం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పాపం అనే బంధకములతో కట్టబడ్డారు. నా యేసుక్రీస్తు ప్రభుల 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఆ పాపం అనే కట్లను విప్పి నన్ను ఆయనకు ఒక పాత్రగా వాడుకోవడానికి యేసు ప్రభులు వారి భూమి మీదకి వచ్చారు. అర్థమైనట్లయితే గట్టిగా చప్పలు కూడా దేవుని మనం మహిమపరుద్దాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మద్యముతో మత్తులై ఉండకండి. ఈ రోజున దానికి చాలామంది బానిసలైపోయారు. వాళ్ళు అనుకుంటారు మానేయాలని, కానీ మానలేకపోతున్నారు. ఒక పక్క చూస్తూ ఉంటారు, త్రాగి లివర్లో పాడైపోయి చనిపోయి వారి భార్య బిడ్డలు కుటుంబం రోడ్డున పడినటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉంటారు. మా కుటుంబంలోనే నా స్వయాన మేనమా 1 ఇయర్ కూడా పూర్తిగాల తాగేవాడు, కామిర్లు వచ్చినాయి, వెళ్ళేవాడు, వెళ్ళమంది వేసుకునేవాడు, మరలా ఊరు వచ్చి మరలా తాగేసేవాడు, మరలా కామిర్లు ఎక్కువైపోయాయి. అలా 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అదే పదే చేయటం వల్ల లివర్లు పాడైపోయాయి. నోట్లోంచి బ్లడ్ కక్కి భయంకరంగా హాస్పిటల్కి తీసుకెళ్తే స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఒక భార్య, ఒక పాప, ఒక బాబు, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితులు ఎన్ని కళ్ళకు గట్టినా, ఎన్ని చూసినా, ఎన్ని అనుభవాలు కళ్ళ ముందు చూసినా వాటి నుంచి విడిపించబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపము అనే కట్టుతో కట్టబడిపోయి ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు మాత్రమే విడుదల కలిగించుకోవాలంటే కలిగించలేరు. మరి ఏం చేయాలి? మనం కొంచెం సహకారం అందించాలి. మనం గమనించాలి, ఇక్కడ కూర్చున్న వారిలో మనకి ఏ అలవాటు లేకపోతే అలవాటు ఉన్న వాళ్ళని చూసి వ్యంగ్యంగా మాట్లాడతాం, చిరాకు పడతాం, అసహించుకుంటాం. కానీ వాళ్ళు ఏ స్థితిలో ఆ బానిసలు అయిపోయారో మనకు తెలుసా? అరే నువ్వు ఎందుకురా ఈ మందుకు బానిస అయిపోయావంటే ఒక పెద్ద స్లిప్ ఇస్తాడు. ఏదో ఒక బాధ, నా భార్యను బట్టి తాగుతున్నాను, అప్పులను బట్టి తాగుతున్నాను, రకరకాలుగా. కానీ త్రాగుబోతాడు, పడిపోతున్నాడు, వస్త్రాలు సరిగ్గా లేవని చీకొడుతున్నారే కానీ, అసహించుకుంటున్నారే కానీ ఆ త్రాగుబోతు యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ, ఆశ, తాపత్రయం, విలవిలలాడే బాధ, వేదన ఎవరైనా గమనిస్తున్నారా? యేసే గమనిస్తున్నాడు. మరి ఎవరిక్కడ సహాయం చేయాలి? ఆల్రెడీ ఆయన వచ్చారు. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి వారి దగ్గరికి? మనమే వెళ్ళాలి.
వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని అందరూ చీకొట్టచ్చు, కానీ మనం చీకొట్టకూడదు. నన్ను ఒకవేళ యేసు ప్రభులు వారు చీకొడితే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడేవాడినా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఎందుకని అందరూ చీకొట్టి నువ్వు చీకొట్టి దేవుని ప్రేమ నువ్వేం చూపిస్తున్నావు? దేవుడు మనల్ని ప్రేమించబట్టే కదా ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు. కాబట్టి వాళ్ళకి దేవుని ప్రేమను మనం చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి, వారి కోసం ఉపవాసం ఉండాలి, వారి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం ఉంటుంది కదా, ఉపవాసం అనగా కాడుమోను మోకులు ఇప్పుటియు బంధింపబడిన వారిని విడిపించుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ రోజున ఎంతమంది ప్రయాసపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు, మనందరి కోసం శ్రమ పొందారు, ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టారు, రక్తానికి ఖరీదుగా చెల్లించారు. మరి ఈ రోజున ఆయన ప్రేమను పొందుకున్న మీరు, ఆయన రక్షణ అనుభవానికి వచ్చిన మీరు ఎంతమందిని అర్థం చేసుకుని వారికి సువార్తను ప్రకటించి వారి కోసం ప్రార్థన చేసి ఎంతమందిని ప్రభు సన్నిధికి మీరు నడిపించగలుగుతున్నారు? ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ మాటలు వింటూ ఇంకా బానిసగా ఉన్నావేమో, ఒకవేళ మద్యం తాగి అలవాటు ఉంటూ మందిరానికి వస్తున్నావేమో, ఇంకా ఒకవేళ సిగరెట్ తాగుతూ ఇంకా మందిరానికి వస్తున్నావేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గమనించాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు చూస్తే త్రాగుబోతులతో సహవాసం చేయొద్దని వాక్యం చెప్తుంది. ఏం చేయకూడదంటే త్రాగుబోతులతో సహవాసం చేయకూడదు. త్రాగుబోతులు ఏమవుతారంటే దరిద్రులు అవుతారని బైబిల్ చెప్తుంది. గమనించాలి. నిన్ను నమ్ముకుని అమ్మా నాన్నల మాట విని తన అయిన వారిని, పుట్టింటి వారిని, అందరిని బంధువులు విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చిన ఆమెకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? తాగుబోతుడు పెళ్ళం రా. ఆలోచించను ఒకసారి. నీ గురించి కాదు, ఒకసారి నీ భార్య గురించి ఆలోచించు, ఒకసారి నీ యొక్క పిల్లల గురించి ఆలోచించు. త్రాగుబోతు అనే వ్యక్తి త్రాగుబోతుతనం వల్ల మొట్టమొదట ఆర్థిక పరమైన ఇబ్బందులు పడతాడు. ఎంత సంపాదించినా సాయంత్రానికి వెళ్ళిపోవలసింది ఆ గుడికి, వేరే గుడికి. కాబట్టి గమనించాలి. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు, ఇదిగో మద్యపానముతో పొద్దుబుచ్చువారికే కదా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29 నుంచి 32 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, అద్దుగదుగు ద్రాక్షారసముతో ప్రొద్దుబుచ్చు వారికి కదా. ఈ మాటలు వింటున్న వారిలో ఒకవేళ త్రాగుడు అనే ఒక వ్యసనమే కాదు, ఒకవేళ దేనికి మీరు బానిసై ఉన్నారో నాకు తెలియదు, దానివల్ల మీకు శ్రమ, మీకు చింత, మీకు దుఃఖం, కంటి నిండా నిద్ర ఉండదు, నోటి నిండా నవ్వు ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు, ఒంటి నిండా వస్త్రాలు ఉండవు, అసహ్యమైన జీవితం. దేవునికి వాక్యం చెప్తుంది మంచి పేరు కోరదగినదంటండి. కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంస 6 నెలలు బ్రతకడం మేలన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ జీవితం కావాలో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి బానిస బ్రతుకులో విడుదల కావాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ రోజున తన దైవజనం నిలబెట్టుకుని మాట మాట్లాడుతున్నారు. ఆయన నీ కట్టలను విప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చి ఆయనను మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు విలువనిస్తాడు, విలువలేని నీకు విలువనిస్తాడు. త్రాగుడు వల్ల విలువ పోతుంది. ఎంత ప్రయోజకుడైనా కావచ్చు, ఎంత ఉద్యోగస్తుడైనా కావచ్చు, ఎంత వ్యాపారవేత్త అయినా కావచ్చు, ఎంత కోట్లకు పరగొప్పిన వాడైనా కావచ్చు, త్రాగుడు అలవాటు ఉంటే అతనికి ఏముండదంట? విలువ ఉండదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది కదా, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేను అల్లరి పుట్టించును. ఏం చేస్తుందంట? మద్యపానం అల్లరి పుట్టిస్తుంది. లేనిపోని జగడాలు, లేనిపోని కలహాలు, లేనిపోని శ్రమలు, భార్య బిడ్డలతో సుఖ సంసారమైన జీవితాన్ని జీవించడానికి ఉండదు. కాబట్టి గమనించాలి. ఈ రోజున అది నీకు ఎంతో వేదన తీసుకొచ్చింది, నీ పరువు పోయేలా చేసింది, నీకు మానసికమైన కృంగుదల కలిగేలా చేసింది. ఈ రోజున నా యేసయ్యను నువ్వు ప్రేమిస్తే, నా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆ బానిస బ్రతుకు నుంచి నేను విడిపించి తనకు ఒక మార్గదర్శకునిగా నేను చేయగలడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రాముఖ్యమైన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10లో త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. నేను మూలవాక్యం చదివి వినిపించాను. నిర్గమకాండం 15వ అధ్యాయంలో రిలీజ్ అయినటువంటి ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారంట? దేవుని మందిరమునకు తోడుకొని పోతివి. అంటే విమోచించబడినటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి.
ఐగుప్తు అనబడిన ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించు కనాను దానికి అడుగుపెట్టారు కదా. ఇప్పుడు దానికి సాదృశ్యం ఏంటంటే ఐగుప్తు అనబడిన ఈ లోకాన్ని మనం విడిచి, ఈ లోక పాపాన్ని విడిచి పరమ కనాను అనబడినటువంటి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ ఈ లోక యాత్రలో నువ్వు త్రాగుబోతుతనానికి, ఒకవేళ ఇంకా వ్యసనానికి అలవాటు పడిపోయి అదే బానిస బ్రతుకులు పాపలో చచ్చిపోతే, ఇదిగో ఈ మాట ప్రకారం మొదటి కొరింథీ 6:10 ప్రకారము త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. నోవాహు గురించి దేవుడే టెస్టిమనీ ఇచ్చాడు. నోవాహు ఎలాంటి వాడంట? నీతిపరుడు, నిందారహితుడు. అలాంటి నోవాహు ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసము త్రాగి మొత్తుడై పడిపోయి ఉన్నాడు, వస్త్రహీనుడై పడిపోయి ఉన్నాడు. గమనించారా? ఎంత నీతిపరుడైనా చూడండి, ఒక ద్రాక్షారసము కూడా ఎంత భయంకరం వచ్చింది తెలుసా? ఇప్పుడు ఈ మాట ప్రత్యేకంగా ఎవరికి చెప్తున్నానంటే, మద్యపానంతో బానిసలైపోయినటువంటి వారితోనే చెప్తున్నమాట. దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, లోకం నిన్ను నిందిస్తుందేమో, లోకం నిన్ను దూషిస్తుందేమో, లోకం నిన్ను హేళన చేస్తుందేమో, కానీ నా యేసయ్య ప్రేమతో నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? త్రాగుబోతుతనం వల్ల నీకు శాపం వస్తుంది. దయచేసి మానే. ఆ త్రాగుడు అనే వ్యసనం నిన్ను శాపల పడేస్తుంది. త్రాగి మత్తుడై ఉన్నటువంటి నోవాహు అన్నాడు కదా, మెలుకు వచ్చిన తర్వాత అతని కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కనాను శపింపబడిన వాడే అని శాపవచనం పలికేశాడు. తన కుమారుడు శపించబడ్డాడు. గమనించారా? లోతు నీతిమంతుడిని పత్రికల్లో మనం చూస్తాం. లోతు నీతిమంతుడు కాబట్టి దినదినం అతని నీతిగల మనసు నొప్పించుకున్నాడంట. అలాంటి లోతు కుమార్తెలు ద్రాక్షారసం త్రాగించి తండ్రితో శయనించినందున పాపం శపితమైన జనాంగాలు బయటకు వచ్చారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పాత కొరత నిబంధనలు ఎక్కడ చూసినా ద్రాక్షారసం వల్ల, మద్యం వల్ల పాడైపోయినటువంటి జీవితాలు ఎన్నో, నీతి కలిగిన కుటుంబాలు కూడా సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ మాట ఒక హెచ్చరిక. త్రాగేటటువంటి బాటిల్ మీద ఉంటుంది, ఇది తాగితే నీ ఆరోగ్యానికి హానికరమని. కానీ మానట్లా. కానీ యేసయ్య నిన్ను ప్రేమతో చెప్తున్నాడు, నేను కావాలా, నీకు అది కావాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు హృదయపూర్వకంగా, ప్రభువా నిజమే ఎన్నోసార్లు ఇదే ఆఖరి పెగ్గ అనుకున్నాను, ఇదే ఆఖరి బాటిల్ అనుకున్నాను, ఇదే ఆఖరి అనుకున్నాను, కానీ ఎన్నోసార్లు అయిపోయినాయి, నేను విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా. నిజమే విడిచిపెట్టలేడు. ఒక్కసారిగా ఎవరు కూడా విడిచిపెట్టలేరు. అలాగని కొంతకాలం కంటిన్యూ చేయమని చెప్పట్లేదు సుమా. కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మశక్తి కలిగి ఉంటేనే తప్ప దాన్ని మనం విడిచిపెట్టలేం. దానినే మనం వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో మాట రాసుకోండి, పరిశుద్ధ గ్రంథంలో రెండో మాట. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవద్దు, ఆ తర్వాత 15వ వచనం. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, తర్వాత 15వ వచనం. ఇక్కడ శానా అనేటటువంటి దెయ్యములు పట్టిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ రెండో మాటకి టైటిల్ రాసుకోండి, దెయ్యపు కట్లు. మొట్టమొదటి మాట పాపపు కట్లు, రెండవ మాట దెయ్యపు కట్లు అంటే దెయ్యం పట్టినటువంటి శానా పట్టినటువంటి వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు చెప్పండి? ఇంట్లో నివాసం చేస్తున్నాడా, సమాధిలో నివాసం చేస్తున్నాడా? చెప్పాలమ్మా కొంచెం గట్టిగా. సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. సంఖ్యలతో కట్టేస్తూ ఉంటే సంఖ్యలను తెంచేసుకుంటున్నాడు, తాళ్ళు తెంచేసుకుంటున్నాడు. ఏంటంటే అతనిలో డెవిల్ ఉంది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారికి కూడా చాలా డెవిల్స్ పట్టున్నాయి. మీకు తెలియదు ఆ విషయం. నేను పేరు పెట్టి పిలుస్తానేమో అని కంగారు పడకండి, నాకు అలాంటి వరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ చెబుతాను, వాక్యమే పాపాన్ని బట్టబయలు చేస్తుంది. వాక్యము ద్వారా అన్నాడు మోషే గారు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు చెప్పండి కనబడుతున్నాయి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆ కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మీకే అర్థమైపోద్ది మీకు దెయ్యం పట్టుందో లేదో. ఈ రోజున చాలా అప్డేట్స్ వచ్చినాయి. ఏమండి, కల్చర్కి ఫ్యాషన్ కల్చర్ అని పాపపు కల్చర్ కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు దెయ్యాలు కూడా అప్డేట్ అయినాయి. ఎవరు దెయ్యం పట్టినోళ్ళో ఎవరు దెయ్యం పట్టినోళ్ళో తెలియట్లా. దెయ్యం పట్టినోళ్ళని ఆలోచన వస్తే వెంటనే మసీదుగో చర్చిగో గుడిగో తీసుకెళ్ళిపోతున్నారు, ఏవో ఒకటి చేయించేస్తున్నారు, విడుదల చేయించేస్తున్నారు. అందుకని అవి కూడా సైలెంట్ కిల్లర్స్ అయిపోయినాయి. పట్టినట్టు కూడా తెలియట్లా. సౌలు కూడా పట్టింది దురాత్మ. సేవకుడు కాదా, రాజు కాదా? మన దావీదు గారు సితార వాయించినప్పుడు కదా అది పారిపోయింది దురాత్మ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ దెయ్యం ఎవరిని పట్టిందో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నెంబర్ 1, దెయ్యం అంటే ఈ దెయ్యం ఏం చేస్తాడంటే పూర్తిగా తన వశంలోనికి తీసేసుకుంటుంది. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నువ్వు తప్పు చేయొద్దు, నువ్వు పాపం చేయొద్దు, నువ్వు స్మోక్ చేయొద్దు, నువ్వు డ్రింక్ చేయొద్దు. పరిశుద్ధాత్ముడు ఎవరు చెప్తా ఉంటే ఈ పక్క నుండి డెవిల్ ఏమిస్తా తెలుసా? ఈసారికి పర్లేదులే, ఒకసారికి పర్లేదులే, ఒక్కటే కదా, ఒక్క దమ్మే కదా, ఒక సీరియలే కదా, ఒక్కటే కదా, ఒక్కసారే కదా, నేను గ్లాసుడు పాలు ఆరోగ్యానికి మంచివి కదా, ఒక్క విషం పొట్టేస్తాను, తాగుతారా? గమనించాలి. ఇప్పుడు ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తారో అది ఒక విగ్రహం.
లేదా అదొక దెయ్యం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు చదువు లేకపోయినా దానికి ఎడిక్ట్ అయిపోయారు. ఏంటి ఆ పరికరం? గట్టిగా చెప్పండి. సెల్ ఫోన్ వశం. ఎవరైతే ఈ మాటలు వింటున్నా మీలో సెల్ ఫోన్ వశం అయిపోయి ఉంటారో వాళ్ళకి సెల్ ఫోన్ దెయ్యం పట్టిందని అర్థం. ఏసు రక్తమే చేయం. ఒక ఆమె రోడ్డు మీద వెళ్తుంది, ఒక వీడియో వచ్చి చూస్తే ఆ వీడియో ఫోన్ చూసుకుంటా వెళ్ళిపోయి కరెంట్ తమ్మని గుద్దేసింది, ముక్కు పగిలిపోయింది, 3 గుట్లు అడ్డాయి. ఏసు రక్తమే చేయం. మరొక అమ్మ మరీ దారుణం నడుస్తుంది, ఒకసారిగా మాయమైపోయింది, అత్తపడిందేమో అనుకుంటే కాదు, కింద డ్రైనేజీలో పడిపోయింది. ముందున్న డ్రైనేజీ తెలియదు, ముందున్న కరెంటు స్తంభం తెలియదు. ఏంటంటే సెల్ ఫోన్ మహిమ. ఎక్కడ కారు వస్తుందో, ఎక్కడ పిల్లలు ఏమైపోతున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు పట్టింపు లేదు. మరొకటి టీవీ దెయ్యం. ఈ సెల్ ఫోన్ వచ్చాక టీవీలు చాలా కనుమరుగైపోయినాయి, కానీ టీవీ చూస్తుంటుంది మా తల్లి. ఆయన గారు పొలం నుంచి కష్టపడి పొలాలు కట్టుకుని క్యారేజ్ మీద పెట్టి చక్క సైకిల్ దుక్కుని వస్తాడమ్మా, కొద్ది మంచిగా దాగా ఏమంటారు, ముందుకు దాగా చేతులేవా. ఇప్పుడు ఏం అవసరం ఉందేమా? దేవుని మందిరానికి వస్తే అద్భుతంగా పాట పడుద్ది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఏమాట? మంచి పాట పడుద్ది. నీ వాక్యము నా పాదములకు, చెప్పండి అమ్మ కొంచెం గట్టిగా, దీపం నా త్రోవకు. కానీ ఇంటి దగ్గరేమో కార్తీక దీపం వస్తుంది. దేవునికి స్తోత్రం. టీవీ దెయ్యం పట్ల ఏమండి, చాలామంది భార్యలు నా భర్త తాగుబోతాడండి, నా భర్త మారాలండి, చాలామంది ఇదే క్వశ్చన్ మార్క్. నాకు తెలిసినటువంటి దైవజనులు దావీదే గారు కాళీపట్నంలో జరిగిన సంఘటన చెప్తున్నాను వినండి. ఇప్పుడు మందిరం అంతా క్లీన్ చేస్తుంది, చాపలు వేస్తుంది, అయ్యగారికి వేడి పాలు పెట్టేస్తుంది, అంతా బాగా చేస్తుంది. ముగింపు ప్రార్థనలు అందరూ వెళ్ళిపోతారు. ఆఖరిగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ముసుగేసుకుని కళ్ళంట నీళ్ళు బడబడగా చేసి, అయ్యగారు మా ఆయన మారాలండి, ప్రార్థన చేయండి అండి. ఇదే మాట ప్రతి వారం ఇదే మాట. ఒకసారి అనుకోకుండా భర్త షాప్ దగ్గర కనిపిస్తే పాస్టర్ గారు పలకరించారు, ఏమండి పలానా దయామని లేకపోతే పలానా మార్తమ్మ, ఆ పేరు మర్చిపోయాను, ఆమె భర్త మీరేనంటే అవునండి. అయ్యా ఎంత లక్షణం కలిగినటువంటి భార్య అయ్యా, ఎంత పరిచర్య, ఎంత వినయత, ఎంత విధేయత, ఎంత వినయం, ఎంత ప్రేమ, ఎంత అనురాగం. ఎందుకయ్యా మీ ఆవిడ అంత కష్టపెడతావు, నువ్వు కూడా మారొచ్చు కదయ్యా అంటే కింద నుంచి పైకి చూసాడంట. ఆయన కింద నుంచి పైకి చూసి మా ఆవిడ వచ్చే పాస్టర్ నువ్వేనా? నోర్మై ఏనాడని ఇంట్లో పాత్రలు కడిగిందా, బట్టలు ఉతికిందా, ఏనాడు ఇంట్లో పని చేసిందా? ఇదేనా నువ్వు చెప్పే బోధ? మందిరంలోకి వచ్చి మందిరంలో సాపరేతం తప్ప ఇంట్లో ఏనాడైనా ఏసు రక్తం విజయం చెప్పకూడదు. ఇక గుండె జర మోకాళ్ళకి వచ్చేసింది, కంటి చూపు తప్ప నోటి మాటలేదు, ఇంకేం మాట్లాడతాడు? మళ్ళీ ఆదివారం వచ్చింది, మాతల్లో వచ్చింది, పాలు పెట్టింది, ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ముసుగేసి ఏవండి మా నోర్మేమా ఏం మాట్లాడుతు నువ్వు అన్నదండి కడితే ఇంకా తిట్టేసాడు. ఇంకా నీ మాట ఇచ్చుకుని మీ ఆయన గదిపోయాను, తిట్టి తట్టకుండా తిట్టాడు నన్ను. నువ్వు మందిరంలో కాదమ్మా, ముందు నీ భర్తను చూడు, వెళ్ళి టీవీ కాదు, సెల్ ఫోన్ కాదు, వశమైపోయారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, ఇక్కడికి వచ్చి బాగానే ముసుగు వేసి బాగానే ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుస్తారు. మందిరానికి వస్తే కుందేలు పిల్లలు, ఇంటికి వెళితే ఏసు రక్తమే అయ్యగారు. అది ఇంకెక్కడ మారుతాడు నీ భర్త? నా భర్త త్రాగుడు మానాలి, నీ భర్త తాగుడు మానాలంటే ముందు నువ్వు సీరియల్ మానగలవా? నువ్వు సీరియల్ వర్షంలో ఉన్నావు, ఆయన త్రాగుడు వర్షంలో ఉన్నాడు. ఇంకా నువ్వెక్కడ రక్షించుకుంటావు? నువ్వే పరిపూర్ణమైన రక్షణలు లేవు కదా. విశ్వాస అయిన భార్యను బట్టి అవిశ్వాస అయిన భర్త రాబట్టబడతాడని వాక్యం చెప్తుంటే ఎన్ని సంవత్సరాలైనా నీ భర్త రాబట్టబడతలేదంటే లోపం ఎక్కడుంది? వాక్యంలో లేదు, నీలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ముందు మారాల్సింది ఎవరో లోకస్తులు కాదు, సంఘం మారాలి. అందుకనే 5 సంఘాలతో ప్రభు చెప్పాడు, మారు మనసు పొందులేని ఎడల నేను ఎద్దకు వచ్చి దీపస్తంభాన్ని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విచిత్రమైన దయ్యాలు ఉంటాయండి సంఘంలో, మాట్లాడరు, ఎంత చెప్పినా మాట్లాడరు. దాన్ని ఏమంటారంటే మూలు దెయ్యం అంటారు. మందిరానికి వచ్చిన తర్వాత ఎన్ని కోపాలు ఉన్నా, ఎన్ని తాపాలు అనుకున్నా బయట వదిలేసుకోవాలి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి, హ్యాపీ ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలి, చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి. సమాధానం ఉండదు. ఇక్కడ బైబిల్లో కూడా ఉంది ఒక దెయ్యం. మార్కు సువార్త 9:17-18 మోగా చెవిటి దెయ్యం. ఆ మోగ చెవిటి దెయ్యం పట్టిన వ్యక్తిని శిష్యుల దగ్గర తీసుకెళ్తే వారి వల్ల కాల. అప్పుడు ఆ వ్యక్తి, ఆ తండ్రి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా నీ వలనైతే ఏమైనా, ఇది ఎంతకాలం అయింది? చిన్నప్పటి నుంచి. ఏం చేస్తుంది దెయ్యం పట్టినప్పుడు? ఈ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని, ఆ బాలుని ఏం చేస్తుందంటే తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడేస్తుందంట. అంటే దెయ్యము చేసే పని ఏంటో చెప్తున్నాను వినండి. ఎవరికి దెయ్యం పట్టిన సంగతి చెప్పాను కదా, సెల్ ఫోన్ వశంలో ఎవరైతే ఉన్నారో, టీవీ వశంలో ఎవరైతే ఉన్నారో, ఇంకా చెడు సేవనాలు ఎక్స్ట్రా దేవుని కంటే మీరు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నారు, అదే ఒక మీకు అపవిత్రాత్మ, అదే ఒక దెయ్యం. దెయ్యం ఏం చేస్తుందో చెప్తున్నాను ఇప్పుడు.
మాటి మాటికి నాశనం చేయాలని చూస్తుంది. నిన్ను చంపి నిన్ను నరకానికి తీసుకువెళ్ళాలని చూస్తుంది. దెయ్యం పడగొట్టడానికి చూస్తుంది. నా దేవుడు నిలబెట్టడానికి చూస్తాడు. పడిపోతావో నిలబడతావో నీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పలు కొద్ది మహిమరుద్దాం. కీర్తన 32:7 శ్రమ దినమున ఆయన నన్ను రక్షించెను, విమోచన గానములతో నన్ను ఆవరించును. ఈ రోజున నీకు ఏ దయ్యం పట్టిందో నాకు తెలీదు, ఏ మూలితనంతో ఉన్నావో నాకు తెలీదు. ఇదిగో ఈ రోజున అనేక రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మా ఊరిలో ఒక ఆమెకు దయ్యం పట్టింది. దయ్యం పడితే పేరు చెప్పకూడదు, మీకు తెలీదు, అయినా కానీ పేర్లు చెప్పకూడదు, రికార్డ్ అవుతుంది కాబట్టి. వాళ్ళ అబ్బాయి పలవ తీసుకెళ్ళి పెట్టాడు. ఏంట్రా అన్న, అరే పట్టిన దయ్యం పలవ అడిగిందిరా, అందుకనే పలవ పట్టుకెళ్ళరా అని అంటున్నాడు. నేను అనుకున్నాను, ఏనాడైనా నువ్వు మీ అమ్మకి సరిగ్గా కూడు పెడితేనే కదరా, సరిగ్గా కూడు పెడితే ఆమెకి దెయ్యం పట్టాల్సిన పని ఉండదురా. నువ్వు వారానికి ఒకసారన్నా మీ అమ్మకి పలవ పెడితే మీ అమ్మకి పలవ దెయ్యం పలవ తెచ్చి పెడితే వెళ్ళిపోద్దంట తినేసి. అదొక పలవ దెయ్యం. రకరకాల దెయ్యాలు. కొంతమంది దెయ్యం పట్టకపోయినా పట్టినట్టు నడిచేస్తారు. ఒక అమ్మాయి అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడని బయటకు వచ్చి వెళ్ళిపోతుంటే సడన్గా నాన్న వచ్చి ఎండ ఎక్కడున్నావు అంటే సడన్గా వెళ్ళి అమ్మాయి అంటుంది. అంటే దాని అర్థం ఏంటి? యాకోబు పత్రికలో రాయబడిందండి దెయ్యముల వంటి జ్ఞానం అని. దెయ్యముల వంటి జ్ఞానం అది. నాన్న మోసం చేసి తను మోసపరుచుకుని తన జీవితాన్ని అపవిత్రతకు అప్పగించుకుని ఏదో నిద్రలో నడిచి వెళ్ళిపోతాడు యాక్టింగ్. లేకపోతే కొంతమంది పిచ్చి పట్టేసినట్టు దెయ్యం పట్టేసి బయటికి వచ్చేసాను, నేను ఎక్కడికి వచ్చిందేంటి, తెలిసే వచ్చింది, కావాలనే వచ్చింది, కానీ యాక్టింగ్, దెయ్యపు జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి నాటకాలు, వేషధారణ జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దెయ్యపు వశంలోనే ఉన్నారు. ఈ రోజున చాలామంది తాయిత్తులు జోలికి వెళ్తున్నారు. మొన్న రాత్రి మా బామ్మర్ది గారు తోడల్లుడి గారి కుటుంబం తాయితులు కట్టించుకుని కల్దింట్లో వస్తుంటే దారిలో కుక్కడ్డు వచ్చి పడిపోయారు. ఆ బిడ్డకి తలకి దెబ్బ తగిలేసింది, గట్టిగా చెవిలోంచి బ్లడ్ వచ్చేస్తుంది, కారిపోతుంది. ఎంత భయంకరం చూడండి. ఎన్నోసార్లు చెప్పా, అమ్మ మందిరానికి రండి, అన్నయ్య వస్తామని, మందిరానికి వస్తామని. తాయితులు జోలికి వెళ్ళారు. రాత్రి కోమలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. వాంటింగ్స్ అవ్వకూడదు, బ్లడ్ కంటిన్యూగా వస్తుంది, అవ్వకూడదు. హాస్పిటల్ తీసుకెళ్తే ₹1,00,000 కట్టాలి. వీరు నిరుపేద కుటుంబం. రాత్రి కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఉదయం మంచి వార్త విన్నాం. ఏంటో తెలుసా? రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి. గడిగా చేపలు దేనం మహిమపడదాం. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? మా బామ్మర్ది మరొక బామ్మర్దికి ఇచ్చి ఆహారాన్ని పంపించాడంట. వండుకోలేని పరిస్థితిగా హాస్పిటల్ నుంచి వచ్చారు కదా. రైస్ ఇవ్వడానికి వెళ్తే మా చరణ్ పడిపోయారు. వాడిని అంటుందంట, తమ్ముడు ఆ పడిపోయిన చోటన తాయితులు దొరుకుతాయా? ఏమనాలి? ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం. ఆ తాయితుల దెయ్యాలను పెట్టి నీకు అమ్ముతుంటే నీకు అర్థమవుతుందా? యేసు నామంలో శక్తి ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు. అందరూ పాడదాం. పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే, పాపాలను పరిహరించే, పాపిని పవిత్రపరిచే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. కాబట్టి దెయ్యము ఈ రోజున తాయిత్తుల జోలికి వెళ్తున్నటువంటి వారికి చెప్తున్నమాట. ఏదో లోకస్తులు వెళ్ళారంటే అనుకోండి, వాళ్ళకి తెలియదు, వాక్యం తెలియదు, విశ్వాసం తెలియదు. విశ్వాసులైన వారు కూడా వెళ్తున్నారంటే అది దౌర్భాగ్యమే కదా. దయచేసి మన్నించాలి కొంచెం కఠినంగా మాట్లాడినందుకు. దేవుని వాక్యం సుత్తి వంటిది, తప్పదు. కొన్నిసార్లు పగలగొట్టాలి బండని, కఠినమైపోయిన గుండెలను పగలగొట్టాలి తప్పదు. దేవునికి వాక్యం ఒక్కోసారి సుత్తిలాగా, ఒకసారి అగ్ని పని చేస్తుంది. అగ్ని అపవిత్రతను కాల్చేస్తుంది. ఈరోజు ఈ వాక్యమైన అగ్ని ద్వారా మనలో ఉన్న అపవిత్రత పారద్రోలబడునుగాక, మనలో ఉన్న కఠినమైన గుండె పగలగొట్టబడునుగాక. మూడో మాట రాసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 16:19. ఇక్కడ వ్యభిచార కట్లు. రెండో మాట ముగించాను. దెయ్యపు కట్లతో కట్టబడి ఉంటే యేసు నామాన్ని ఉచ్చరించు చాలు. యేసయ్య మందిరానికి రా చాలు. నీవు ఉన్నటువంటి దెయ్యపు వశం నుంచి, ఆ దెయ్యపు శక్తి నుంచి నువ్వు విడుదల పొందుతావు. దయచేసి దెయ్యాల జోలికి వెళ్ళొద్దు, యేసయ్య దగ్గరికి రండి. తర్వాత మూడో మాట న్యాయాధిపతుల గ్రంథం 16:19. వ్యభిచార కట్లు ఏంటండి?
వ్యభిచారం. అక్కడ ఎవరు కనిపిస్తారు? సంసోను గారు కనిపిస్తారు. సంసోను అనగా అర్థం ఏంటంటే బలవంతుడు. బలవంతుడైనటువంటి సంసోను ఎవరికి బానిసైపోయాడు? స్త్రీకి బానిసైపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అతడు శోరేకులలో దిగి ఆత్మీయ జీవితంలో దిగిపోయాడు. పతనం అయిపోతుంది అతని జీవితం. అక్కడ ఉన్నటువంటి ఆమెను మోహించాడు. నేత్రాశ, శరీరాశ, జీవపడ్డమ్మ తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోకం వలన పుట్టినవే, అవి తండ్రి వలన పుట్టినవి కావు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మోహపు చూపుతో చూస్తేనే నువ్వు వ్యభిచారం చేసిన వాడని వాక్యం చెప్తుంటే ఇక్కడ వేశ్యలు పడితే వేశ్యల దగ్గరికి వెళ్ళిపోయి తన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్నావు దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, వ్యభిచార కట్టలతో కట్టబడి ఉన్నారు ఈ రోజున చాలామంది. ఇంతకుముందు చెప్పాను, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. దెయ్యపు వశంలో ఉన్నవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి పరమకణంలో ప్రవేశించినట్లుగా మనం ఈ లోకాన్ని విడిచి పరమకణంలో ప్రవేశించాలి అంటే మనము మొదటిగా ఈ లోకమని పాపపు కట్టలను విడుదల పొందుకుని మనం యేసే దగ్గరికి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. మూడవది ఈ వ్యభిచార కట్లు. ధర్మశాస్త్రం చెప్తుంది, లేవ్యకాండం 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారము పరుని భార్యతో వ్యభిచరించిన వానికి మరణ శిక్ష విధించాలి. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఏ స్త్రీతో నేను అక్రమ సంబంధం కలిగి లేనండి, నేను చాలా నిప్పండి, నేను చాలా పవర్ఫుల్ అండి, నేను చాలా హోలీనెస్, చాలా పరిశుద్ధత కలిగిన వాడినండి అని అనుకుంటున్నావేమో, కానీ దేవునికి వాక్యం చెప్తుంది నీలో మోహపు చూపు లేదా? ఒకసారి ఆలోచించు. హవ్వమ్మ పాపంలో పడిపోవడానికి గల మొట్టమొదటి కారణం తెలుసా? చూపుకి ఎలా ఉన్నాయంట? రమ్యంగా, అందంగా ఉన్నాయంట. చూపు పాపంలో పడేసింది. చూపుతో దావీదు పాపంలో పడిపోయాడు. చూపుతో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇలా పరిశుద్ధ గ్రంథంలో చూపు విషయంలో చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఉంటారు, కానీ నా సబ్జెక్ట్ అది కాదు. దేవునికి వాక్యం చెప్తుంది వ్యభిచరించిన వానికి మరణ శిక్ష విధించాలి. కాబట్టి నిర్గమకాండము 20వ అధ్యాయం 14వ వచనం 17వ వచనం చూస్తే వ్యభిచరించొద్దు అనేది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. తర్వాత నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు అనేది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ రోజున వ్యభిచార కట్లో నీవు ఉన్నావేమో. ఏ స్థితిలో వ్యభిచారము చేసావో నాకు తెలియదు, కానీ దీన్ని నేను ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో చూస్తే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభువుల వారి దగ్గరికి తీసుకొచ్చి ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతున్నారు. అందరూ రాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ యేసు ప్రభువుల వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? పాపం లేనివాడు మొట్టమొదట రాయేయండి. ఒకడన్నా రాయేసాడండి అంటే దాని అర్థం ఏంటి? ఆ మాట ఎప్పుడైతే విన్నారో నేను ఈ పాపం కలుగున్నానుగా. ఎందుకంటే వాక్యము వాక్యం ఏం చేస్తుందంటే మన పాపాలను ప్రేరేపింపజేస్తుంది. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యం చేతనే కదా. ఆయన పలికిన ఒక మాట వాళ్ళ హృదయాలు పగలగొట్టబడ్డాయి, వాళ్ళ రహస్య పాపాలు బయటపడ్డాయి. ఎవరికి వాళ్ళ రాళ్ళు విడిచేసి అందరూ వెళ్ళిపోయారు తప్ప ఆమెను శిక్షించిన వారు. ఇప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆమెను గురించి రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల కోణాల్లో వాక్యాలు చెప్తూ ఉంటారు. పర్టికులర్గా ఆమె గురించే చెప్తే నేను ఆ విషయాన్ని అంతా చెప్పుగా వచ్చేవాడిని, కానీ అది చెప్పడానికి సందర్భం కాదు. కానీ నేను చెప్తున్నటువంటి ఒక విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా ఉంటుంది. ఒక మాట చెప్తాను. యూదులకు ఉన్నటువంటి విధానం ఏంటంటే, వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు గమనించాలి, వాళ్ళకు ఉన్నటువంటి తలపాగ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని, క్షమించాలి ఈ మాట సభాముఖంగా బాహ్యంగా చెప్పొచ్చు లేదు నాకు తెలియదు, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆ యొక్క క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కింద పరుస్తారు, దాని మీద వారు కాపురం చేస్తారు. తెల్లవారు లేచిన తర్వాత రక్తపు మరక దాని మీద కనబడాలి. ఆ రక్తపు మరకతో ఉన్న క్లాత్ని తీసుకుని వెళ్ళి దండం మీద వేయాలి. ఆ పెళ్లి కొడుకు ఒక పెద్ద కేక వేయాలి. ఆ కేక విన్న పెళ్లి కూతురు కుటుంబం ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పుడు ఫంక్షన్ పెట్టాలి. సహజంగా మనకి యానాల రోజున ఫంక్షన్ పెడతారు శోభనానికి ముందు, కానీ అక్కడ అలా కాదు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఓకే అమ్మాయి కన్యక పవిత్రురాలు నిరూపణ అయింది ఈ విధానం ద్వారా అన్నప్పుడే. లేదు ఆ మరక కనబడలేదు అంటే వెంటనే తన భర్త ఆ భార్యను తీసుకుని వెళ్ళి యాజకుని చేతులకు అప్పగిస్తే ఆ యాజకులు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్రం ప్రకారం. వ్యభిచారమందు పట్టబడిన వారికి ఏం శిక్ష? చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తారు. వ్యభిచారమందు పట్టబడితే ఒక ఆమెను ఎందుకు తీసుకొచ్చారు, మరొకడేడి? ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన సందర్భం జరిగి ఉండొచ్చు, ఇదే ఖచ్చితం అని చెప్పట్లా, జరిగి ఉండొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఒకవేళ మంచివాడు అనుకోండి, మంచి మనసు కలిగిన వాడు అనుకోండి, అతను చేసే పని ఏంటో తెలుసా? అతని దేహాన్ని చీరుకుని రక్తాన్ని దాని మీద చిందించి ఆ క్లాత్ని అక్కడ వేసి నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న హత్తుకుంటాడు. గట్టిగా చెప్పకూడదు, దేని మనం మహిమపరుద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువులు వారు చేశారు.
వ్యభిచారు అని, త్రాగుబోతు అని, రకరకాల వ్యసనాపరుడు అని అనేకులు అసహించుకున్నారు, ఛేదరించుకున్నారు, త్రోసేశారు. నీకు విలువ లేదు. కానీ నా యేసయ్య నీ లోపల, నీ అంతరంగం లోపల ఉన్న ఆ బాధను యేసయ్య చూశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో, తప్పని స్థితిలో నువ్వు దానిలో అల్లుకుపోయావు, బానిసవైపోయావు, కట్టలో కట్టబడ్డావు. విడిపించబడాలనే కోరిక, ఆ ఆశను దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల పరిశుద్ధులే కదా, ఆయనను కొట్టాలిగా. అప్పుడు ఆయన ఏమన్నది, అమ్మా, ఎవరైనా వ్యభిచారిని అమ్మా అని పిలుస్తారండి? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించును, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అన్నారా? ఇక పాపం చేయొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 38 సంవత్సరాల కోనేటి దగ్గర పడినటువంటి రోగి కూడా స్వస్థత పొందాడు. చెప్పలా ఆ వ్యక్తితో యేసయ్య అన్నాడు, ఇదిగో మరింత కీడు నీకు రాకున్నట్లు పాపం, మరింత కీడు అంటే 38 సంవత్సరాలు పడుకుని ఉన్నావు, 76 సంవత్సరాలు పడుకుంటావు. మళ్ళీ కృతజ్ఞత ఉండదు కొంతమందికి. స్వస్థత పొందేవారికే మందిరానికి వస్తారు, స్వస్థత పొందిన తర్వాత ఇక మరలా గాల్లోకే, ఇక మరలా లోకంలోకే. కాబట్టి నా సబ్జెక్ట్ ఏంటంటే మత్తయి శుభవార్త 20:28 వచ్చింది చూడండి. మత్తయి శుభవార్త. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పిన అద్ది వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన క్షమించగడానికి అర్హుడు. విమోచన అంటే పాప క్షమాపణ. ఎక్కడుంది? కొలసి 1:14 రాసుకొని చదవక్కర్లా. విమోచన అనగా కొలసి 1:14 ప్రకారము విమోచన అనగా పాప క్షమాపణ పొందుటే. వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీని పాపముల నుంచి విడిపించి, పాపములను క్షమించి ఆమెను పరిశుద్ధురాలుగా తీర్చాడు నా యేసయ్య. గట్టిగా చెప్పాలి కూడా మనం మహింపరుద్దాం. ఈ రోజున ఏ పాపపు కట్లతో కట్టబడి ఉన్నావో, ఏ దయ్యపు కట్లతో కట్టబడి ఉన్నావో, ఏ వ్యభిచారపు కట్లతో కట్టబడి ఉన్నావో, నా యేసయ్య దగ్గరకు నువ్వు రాగలిగితే నీ కట్ల నుంచి, నీ బానిసల నుంచి నేను విడిపించి, విలువలేని నీకు విలువనిచ్చి, ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చి ఆయన అద్భుతమైన పాత్రగా నేను చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తర్వాత 4వ మాట రాసుకోండి, టైం అయింది, ముగిస్తాను ఒక 10 నిమిషాల్లో. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు. రోగపు కట్లు రాసుకోండి. రోగపు కట్లు. ఇక్కడ నడుము వంగిపోయిన స్త్రీ కనిపిస్తుంది. ఎవరమ్మా? నడుము వంగిపోయిన స్త్రీ భూమినే చూస్తుందా, ఆకాశాన్ని చూస్తుందా? చెప్పండి. నడు వంగిపోయిన స్త్రీ భూమినే చూస్తుంది. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటారు చాలామంది. తిరగలు విసురుతున్నారు ఇద్దరు. ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళేమో దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, నా యేసుని ఎప్పుడు ఎదుర్కోవాలో, పరలోకానికి ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటే మరొక ఉంటుంది, ఎప్పుడు సినిమా రిలీజ్ అయిద్దో, ఎప్పుడు టికెట్లు దొరుకుతాయో, ఎప్పుడు ముందు లైన్లో ఉంచుందామో, ఎప్పుడు ఫస్ట్ షో ఫస్ట్ స్టార్ట్లోనే చూసేద్దామో. ఒకే పని చేస్తున్నారు, కానీ 2 రకాల ఆలోచనలు. దయచేసి గమనించాలి. ఇక్కడ భూ సంబంధమైనటువంటి దెయ్యం పట్టినటువంటి ఆమె నడుము వంగిపోయి నడుము సమస్యతో బాధపడుతుంది. మందిరంలోనే ఉంది, ఎక్కడో లోకంలో లేదు. ఆమె విచిత్రం ఏంటంటే మందిరంలోనూ కూడా దెయ్యాలు వస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాలుగా మందిరానికి వస్తుంది, వాక్యాన్ని వింటుంది, అదే దెయ్యంతో వెళ్ళిపోతుంది, విడుదల లేదు. నా యేసయ్య పిలిచాడు, ఆ దెయ్యపు కట్ల నుంచి నా యేసయ్య విమోచించాడు. ఒక్క మాట సెలవిచ్చాడు. ఒక్క మాట సెలవిస్తే ఇదిగో చక్కగా లేచి నిలబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు చేయాలనుకుంటున్న మంచి చేయలేకపోతున్నావు, కట్లతో కట్టబడి ఉన్నావు. దేవుని పని చేయాలనుకుంటున్నావు, పరిచయం చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు, కట్లతో కట్టబడి ఉన్నావు. దేవుని మందిరానికి రావాలనుకుంటున్నావు, దేవుని మహింపరచాలనుకుంటున్నావు, కానీ చేయలేకపోతున్నావు, కట్లలో కట్టబడి ఉన్నావు. ఒకసారి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించు, వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు అంగీకరించు. వాక్యమే దేవుడండి, ఎక్కడో లేడు దేవుడు. వాక్యమే దేవుడు, వాక్యమే శక్తి, వాక్యమే స్వస్థత. నీ వాక్యమే నన్ను బ్రతికించను, ఇదే నా బాధలలో నాకు నెమ్మదిని కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడే ఎవరైనా రోగగ్రస్తులుంటే హృదయపూర్వకంగా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు వెంటనే స్వస్థత పొందుకుంటారండి. దైవజనులలో లేదండి స్వస్థత, కేకల్లో లేదండి స్వస్థత, వాక్యంలో ఉందండి స్వస్థత. యేసయ్య ఒక మాట సెలవిచ్చాడు, వెంటనే ఆ కట్లు తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత నా జీరువ్రతము జీవితమంతా అనుభవించినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు
నా ప్రియుడైన, గట్టిగా అందరూ కలిసి పాడదాం. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. మార్కు సువార్త 1:45 ఒక కుష్ఠరోగి వస్తాడు. ఒక కుష్ఠరోగి వచ్చి ఇలా అడుగుతాడు, ఆపేశారా ఏసు రక్తం చేయం. కుష్ఠరోగి వచ్చి ఏమంటాడు తెలుసా? కుష్ఠరోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు. కుష్ఠరోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే బాగు చెయ్యగలవన్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే బాగు చెయ్యగలవన్నాడు. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. పాడదాం. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. యేసు చెయ్యని తాకగనే వెంటనే రోగం పోయింది. యేసు చెయ్యని తాకగనే వెంటనే రోగం పోయింది. నీకు కూడా విశ్వాసం ఉంటే నీ రోగం నయమవుతుంది. నీకు కూడా విశ్వాసం ఉంటే నీ రోగం నయమవుతుంది. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. కుష్ఠరోగిని అందరూ అసహించుకుంటారు. అయిన వారు వదిలేస్తారు, వీధి చివరిని వదిలేస్తారు, ఏమంటే భయంకరమైనటువంటి లోయలో పడేస్తారు. అది చెప్పాలంటే చాలా సబ్జెక్ట్. అది అసహించుకునే జీవితం. కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా 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 నీకు ఇష్టమైతే నన్ను. ఎవరైనా రోగంలో ఉండి ఈ రోగం భలే ఉందలే నాకు అనుకుంటారా? రోగం నుంచి విడుదల పొందాలనుకుంటారా లేదా? ఎప్పుడు ఎరగడైద్రా బాబు ఈ హాస్పిటల్ పోరినాక అనుకుంటారా? హాస్పిటల్కి అడిగిడితే ₹1000 నెల సంపాదించిందంతా ఒక్కరోజులో పిండేస్తాడు. బ్లడ్ పిండేస్తాడు, ఒక పక్క డబ్బులు కూడా పిండేస్తాడు. తినదంతా బెడ్లో లాగేస్తాడు, కష్టపడిందంతా టెస్ట్లో లాగేస్తాడు కదా. కాబట్టి ఈ రోగం నన్ను ఎప్పుడు వదిలిపోతూ, ఈ రోగం నుంచి నేను ఒక సాక్ష్యం చెప్పనివ్వండి. లేదండి ఒక 10 నిమిషాలు అయ్యారు పరంజిత్ అయ్యారు చక్కగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మగారికి 1 year 2 years బ్యాక్ కరోనా టైంలో జూన్ 9వ తారీఖున వ్యాక్సిన్ వేయించాం. 12వ తారీఖున కంతి బయటడింది లోపల. టెస్టులు చేస్తే ₹1000 పెట్టి ఖర్చులు పెట్టి టెస్టులు చేస్తే అది క్యాన్సర్ అన్నారు. నా దగ్గర రూపాయి లేదు. క్యాన్సర్ కదా, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఏలూరు వంగయ్యగూడెం హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం. మా అమ్మకి నేను ధైర్యం ఇస్తున్నా, సపోర్ట్ ఇస్తున్నా. ఇంజక్షన్ అంటేనే భయం మా అమ్మకి. కానీ నా మనవరాలను చూసుకోవాలి, ఈ కంతో నేను చచ్చిపోకూడదు, ఆపరేషన్ అయినా చేయించుకుంటాను, నా మనవరాలు చూసుకోవాలి, అదొక భీతి. మనవరాల కోసం ఆపరేషన్ చేయించుకుంది. దేవునికి స్తోత్రం. అసలు కంటే వడ్డీ ముద్దంట. ఆపరేషన్ అయింది. ప్రార్థన చేసాం. సంఘం అందరూ ఇక్కడే ఉన్నారు, సంఘ పెద్దలు. సంఘం అందరూ కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. మా కృపా మినిస్ట్రీ సంఘాన్ని బట్టి నేను ఈ సాక్ష్యం చెప్పగలను. ప్రతి మంగళవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో ఇంటింట ప్రార్థనలు పెట్టుకుంటారు కొందరు. 7 వారాలు పూర్తయ్యేసరికి ఒక అద్భుతమైన ఘనమైన కార్యం చేస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఉపవాసం ఉండే అలవాటు ఉంటే మంచిది, లేకపోతే ఇక నుంచి వారానికి ఒక పర్యాయం ఉపవాసం ఉండండి. పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలంట. పరిసయ్యులు వారానికి 2-3 మార్లు ఉపవాసం ఉంటారంటే వాళ్ళకంటే మనం ఎక్కువసార్లు ఉపవాసం ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓకే, ఇక్కడ 15 రోజులకి ఆ రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వస్తే కీమోలు పెట్టాలి, కరెంట్ పెట్టాలి అంటాడేమో. ఇక వెయిట్ చేస్తున్నాం. ఎక్కడో విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నాం. ఆయన రిపోర్ట్స్ అన్ని ఓపెన్ చేసి అన్నాడు కదా, ఇంకా మీరు రావక్కర్లా, మీ అమ్మగారికి క్యాన్సర్ లేదు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది అన్నాడు. చప్పట్లు కొడతారనుకుంటున్నా. అదే కానీ క్యాన్సర్ అయితే ఈ పాటికి మట్టిలో మొన్నైపోయేది. ఆ టెన్షన్తో కీమోలు, కరెంట్లు, జుట్టు ఊడిపోవటం, రకరకాల పరిస్థితులు, పగొడకు కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనుకున్నాను. అక్కడ కూర్చుని ప్రార్థన చేసినప్పుడు ఎంతోమందిని చూశానండి. చిన్న పిల్లల కానించి క్యాన్సర్ మహాభయంకరం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి క్యాన్సర్ ఇప్పటికీ మా అమ్మ రిపోర్ట్లు మీకు ఇస్తే అది ఎక్కడైనా చూపిస్తే క్యాన్సర్ ఉందంటారు. ఖచ్చితంగా క్యాన్సరే. నా దేవుడు మహా అద్భుతం చేశాడు. క్యాన్సర్ నుంచి విడుదలిచ్చి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మా తల్లి నాతో సజీవురాలుగా నాతో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, తగ్గనిది అనుకోవద్దు. నా యేసయ్య ఒక మాట సెలవిస్తే చాలా అది ఎలాంటిదైనా పారద్రోలాల్సిందే. 5వ మాట రాసుకోండి. 5వ మాట క్షమించాలి, ఈ మాటను వివరించినామండి. ఈ కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటి? అయ్యా నీకు ఇష్టమైతే, నేను అడుగుతున్న మాట, యేసయ్యకి ఇష్టమా కాదా? నువ్వు బాగుపడాలన్న ఇష్టమా కాదా? అసలు నీకున్నా విడుదల పొందాలని నేను అంటున్న మాట. కీ పాయింట్ అదే. ఇజ్రాయేలీలు బానిస బతుకుతూ బాగుందల లైఫ్ అనుకోవాలా, మూలిగారు. అయ్యా మాకు విడుదల కావాలి, మూలిగారు. పాపపు కట్టలో ఉన్నవారు మూలగాలి. లోపలైన బాహ్యంగా నువ్వు ప్రార్థన చేయడానికి సిగ్గైతే, అయ్యా విడుదల పొందాలనుకున్నాను, గాడిదలాగా విలవిల్లాడుతున్నావా ఒకవేళ నీ హృదయంలో?
అది చూస్తాడు నా యేసయ్య. ఆ యేసయ్య అంటే నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే ప్రభువా. నీకు ఇష్టమైతే నా యేసయ్య నేను శుద్ధునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి, పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి, నా పాపడాగును కడిగి, నా పాపడాగును కడిగి శుద్ధుని చేసితి వా నా దేవా, శుద్ధుని చేసితి వా నా దేవా, గురిలేని జీవిత నావా దరిజేరుటెన్నడో. ఒక వ్యక్తి రోగంతో చచ్చిపోయినా పర్లేదు కానీ పాపంతో చచ్చిపోకూడదు. రోగంతో చచ్చిన లాజరు పరదేశికి వెళ్ళాడు, ధనంతో చచ్చిన లాజరు, పాపంతో చచ్చిన, క్షమించాలి, ధనవంతుడు చచ్చి పాతాళానికి వెళ్ళాడు. రోగం ఈరోజు తగ్గుద్ది, రేపు వస్తుంది. రోగాల కోసం నమ్ముకోవడం కాదు దేవుణ్ణి. కుష్ఠరోగం శరీరాన్ని తినేస్తుంది, పాపమని కుష్టు ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది. నీ ఆత్మీయ జీవితం పాడైపోయిందేమో. పాపపు కుష్టు చాలా భయంకరం. పాపపు కుష్టు నుంచి విడుదల పొందాలని, అయ్యా నాకు విడుదల కావాలయ్యా, ఈ విమోచన మహోత్సవాల ద్వారా, ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నీకు వందనాలయ్యా అని అందరూ కూడా దేవుని హృదయపూర్వకంగా ప్రాధేయపడదాం. టైటిల్ చెప్పి ముగించేస్తాను, ఇంకా లోతుకి వివరించను. యోహాను సువార్త 11:44. మరణపు కట్లు, మరణపు కట్లు. లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టేశారు. ప్రభు వచ్చాడు 4 రోజులకి. లాజరు అని పిలిచాడు. ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడే బయటకు వచ్చాడు. యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు, వాని కట్లను విప్పి పోనీయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణకర సంబంధమైనటువంటి కట్లతో నువ్వు కట్టబడి ఉన్నావేమో కదలలేక. కొందరు ఇళ్లలోనికి నేను వెళ్తూ ఉంటానండి, ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఇళ్ళలో జీవం ఉండదండి, జీవం ఉండదండి, అసలు ప్రార్థన ఉండదండి, వాక్యం ఉండదండి, ఉపవాసం ఉండదండి, దైవభక్తి ఉండదండి. వాళ్ళ ముఖాల్లోని రేణుకు ఉండదండి. వాళ్ళ ముఖాలు చెబుతాయి వారి ఆత్మీయ జీవితం ఎంతో, వాళ్ళ ప్రార్థన జీవితం ఎంతో. వాడి మోకాళ్ళు చూస్తే తెలుస్తుంది వాళ్ళ మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఎంతో. మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడద్దు అన్నాడు ఒక ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన లేక, వాక్యము లేక, ఉపవాసం లేక, భక్తి జీవితం లేక అనేక మంది గృహాల్లో ఈ రోజున చూస్తే ఆనాడు ఎహెజ్కేలు దర్శనంలో చూసినట్లుగా ఎముకల లోయ కనిపిస్తుంది. విశ్వాసుల కుటుంబాల్లో కూడా ఎముకల లోయ, ఎండిన ఎముకల లోయ, జీవం లేని పరిస్థితి, కదలలేని పరిస్థితి, చలనం లేని పరిస్థితి. ఈ రోజున నా యేసయ్య ఈ వాక్యము ద్వారా నీకు చలనాన్ని కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసయ్య గురించి వాక్యం చెప్తుంది, ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, జీవ ప్రదాత, ముక్తి ప్రదాత. ఈ రోజున నా యేసును సొంత రక్షకంగా అంగీకరిస్తే గమనించాలి, అబ్రహాము చేసిన పాపమును బట్టి ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసలైపోయారు. శాపం. ఈ రోజున నీ తల్లిదండ్రులు చేసిన పాపాలు, శాపాలు నీ ఒళ్ళు పడ్డాయేమో. నేను చెప్తున్నమాట రోమా 8:1 ప్రకారం, యాలయనగా మీరు క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తులోనికి ఈరోజు వస్తే నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆ శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు. ఆమెన్ చెప్పండి. నీ పాప బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు, నీ రోగాల నుంచి విడిపిస్తాడు, నీ వ్యసనాల నుంచి విడిపిస్తాడు, నీ దైవ కట్ల నుంచి విడిపిస్తాడు, నిన్ను విమోచించి విమోచన గానములతో నిన్ను ఆవరిస్తాడు. అప్పుడు నువ్వు కూడా పాట పాడతావు, నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికటినను, నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికటినను, వరదవలే బతీనులు పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. దేవునికి స్తోత్రం. మినిమం 2 hours పైన పడుతుందండి మెసేజ్. ఒక్క 1 hourలో కుదించాలని చాలా కష్టం. దేని స్తోత్రం చెప్పండి. ముగిస్తున్నాను, రాసుకున్న ఆఖరి మాట చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 6:24. ఎవడును 2 యజమానులకి దాసుడుగా ఉన్ననేరడు, దేవునికి సిరికి దాసులుగా ఉన్ననేరడు, పాపము చేయవాడు పాపానికి బానిస అని వాక్యం చెప్తుంది. ఈ రోజున క్రైస్తవ సేవకుల్లో, విశ్వాసుల్లో, అన్యుల్లో అందరిలో ఉన్న కట్టు ఏంటో తెలుసా? ధనాపేక్ష అని కట్టు. చూడండి, పెద్ద పెద్ద భక్తులు కూడా పడితే డబ్బు విషయంలోనైనా పడిపోతారు, లేదా అమ్మాయి విషయంలోనైనా పడిపోతారు. అందుకని మా అమ్మమ్మ గారు ఎప్పుడో మాట చెప్తారు, సిరిని స్త్రీని గెలవాలరా అని. సిరిని స్త్రీని గెలవాలరా అని.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మీకు తెలుసు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి అపేక్షించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని. బిలాము ఒక గొప్ప ప్రవక్త, కానీ ఖడ్గము చేత చంపబడ్డాడు. శాపం. రాజు ఇచ్చిన బహుమానం కోసం ఆశపడ్డాడు. రాజు ఇచ్చిన ఆ బంగారం బహుమానం కోసం ఆశపడ్డాడు. ఆకాను ముట్టొద్దు అని దేవుడు చెప్పాడు. ముట్టొద్దు అంటే ముట్టాడు, తీసుకున్నాడు, దొంగిలించాడు, బొంకాడు, దొరికిపోయాడు అడ్డంగా. రాళ్లతో కూడా చంపేశారు. శాపం. ఒక్కడు పాపం చేస్తే కుటుంబం అందరికీ మీద పడింది శిక్ష. తాగి తాగి ఒక్క భర్త చనిపోతున్నాడు. దాని పరిణామం ఎవరి మీద పడుతుంది? భార్య పిల్లల మీద పడుతుంది. కాబట్టి మాట ఆలోచించాలి. ఒకవేళ అందరూ త్రాగుబోతాడా అంటున్నారేమో, కానీ నా యేసు ఏమంటారు తెలుసా? నీ పేరు పెట్టి పిలుస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? జక్కయ్యని అందరూ ఏమంటారండి? పొట్టుడా, పొట్టు జక్కయ్య అంటారు. కానీ నా యేసు ఏమని పిలిచాడు? జక్కయ్య అని పద్ధతిగా పేరిటి పిలిచాడు. పద్ధతి కలవాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి తాగుబోతాడు అనమాకండే, వాళ్ళకి కొంచెం పరువు ఉంటుంది, మరి ఇన్సైట్మెంట్ ఫీలింగ్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రేమించాలి, ప్రేమతోనే మన లోకాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గెహజీ సేవకుడు కాదా? ఆశించలేదా? కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకోలేదా? ఇలా ధన వ్యామోహంలో పడి ఎంతోమంది ఇస్కరియోతు యూదా ప్రభు అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. ఏం ప్రయోజనం? ఆయన అడుగు జాడలను అనుసరించాలా? అడుగులు అడిగేస్తే సరిపోదు, అడుగు జాడలను అనుసరించాలా. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన మాదిరి కదా మనం జీవించాల్సింది. సేవక ఏది నీ మాదిరి అని అడిగితే ఏది మన పరిస్థితి? దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నీ డబ్బంటే చీ అనిపించేటంటే ఒక అయ్యగారు అలాగే స్టేజ్ మీద డబ్బంటే చీ అనండి. ఒకసారి మీరు కూడా అనండి. డబ్బు ఎవరికైనా కావాలా? చిచ్చి అనిపించాడంట. ప్రసంగం అంతా అయిపోయాక, మీటింగ్ అంతా అయిపోయాక పిలిచిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత సిద్ధపరిచో అంటే ఏ పిచ్చిలో ఉన్నాడు మనడు? ఏ కట్లో ఉన్నాడు? ధనపిచ్చి, ధనాపేక్ష. గొప్ప గొప్ప మహానుభావులు కూడా పడిపోయారు. ధనము అనే కట్టు కట్టేసిందండి ఈ రోజున. అందుకనే యేసుప్రభులు వారు అన్నారు, ఏమన్నారు? ఒంటె సూదే వెజ్యంలో దూరటం సులభం, ఏది సులభం కాదంట? అది రావాలి పాయింట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి ఎంత ఉంటుంది, సూది బెజ్జం ఎంత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే ఈ కట్లతో కట్టబడి మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. బాప్తిజం తీసుకున్నాను కదండి, సరిపోదు. పేరు మార్చుకున్నాను కదండి, సరిపోదు. పేరుకి అది మారాల్సింది. నీ మనస్సు మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అంటాను, యేసయ్య గెహాజీ ఇంట్లోకి వచ్చాడు. గెహాజీ ఇంట్లో నా అక్రమం ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయిందిగా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేసిన 4 గంటలు ఇచ్చేస్తానని ధర్మశాస్త్రం ప్రకారంగా చెల్లించేసాడుగా. నా యేసయ్య నిజంగా నీ ఇంట్లోకి వస్తే, నీ హృదయంలోకి వస్తే, నీ జీవితంలోకి వస్తే ఏ విధమైన అక్రమము సొమ్ము నీ ఇంట్లో ఉండదో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున ఇదిగో దేవునికి వాక్యం చెప్తుంది, లోకాసు వార్తలో పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉన్న ఎడలా నీ సొంతమైన ధనం నీకు ఎవరిస్తాడు? లంచాలకు అలవాటు పడిపోయి, అక్రమ సొమ్ముకు అలవాటు పడి, నీతితో కూడా కొంచెమే శ్రేష్టం అండి. డబ్బు గురించి మనసాక్షిని చంపేసుకుని ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ రోజున. జక్కయ్య అని చూసి యేసయ్య అన్నారు, ఇతడు నిజముగా అబ్రహాము కుమార్. నేడు ఇతని ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నేడు ఈ రోజున ఈ యొక్క ఏం ప్రాంతం అండి ఇది? గన్నవరం ప్రాంతానికి రక్షణ వచ్చింది. ఒకళ్ళు ఆమె నన్నలో వేసి రక్తం చేయాలి. ఈ గన్నవరం, ఈ చుట్టుప్రక్కల పరిసర ప్రాంత ప్రజల్లో ఎవరైతే ఏ బానిసలైతే కట్టబడ్డారో ఈ రోజున ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా యేసునామములో కట్ల నుంచి విడుదల కలుగును గాక, విమోచింపబడుదురు గాక, రక్షింపబడుదురు గాక, ఉన్నతమైన జీవితాన్ని జీవించుదురు గాక. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం, స్తోత్రం. చెప్పబడిన వాక్యమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. విమోచన నీతిమంతునిగా చేస్తుంది. రోమా 3:24 విమోచన నీతిమంతునిగా చేస్తుంది. ఇదిగో పాపాత్మురాలనే స్త్రీ, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ నీతిమంతురాలుగా తీర్చబడింది. ఇదిగో ఇక్కడ మనం ఇప్పుడు దాకా విన్నటువంటి గెహాజీ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఎంతవరకు కట్లతో కట్టబడి ఉంటావు? ఎంతకాలం మద్యపానంతో, పేకాటలతో, కోడి పందాలతో, వ్యసనాలతో, సెల్ ఫోన్తో, టీవీతో, రకరకాల దయ్యపు వశములతో, కట్లతో కట్టబడి నీకున్న విలువను కోల్పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించు. నా యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడు. నా యేసయ్య భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి అంటే మీకు విడుదల ఇస్తా, విమోచన ఇస్తా. ఆనాడు ఇశ్రాయేలులకి కలగజేసిన విమోచన ఈ రోజు మీరు పొందుకోవాలనుకుంటే, బానిస బ్రతుకు నుంచి విడుదల పొందాలనుకుంటే, ఓ నూతన జీవితాన్ని మీరు జీవించాలనుకుంటే, ఓ నూతన ఆనందం, ఓ నూతన నిరీక్షణ, నీ భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో సుఖ దాంపత్య జీవితాన్ని నువ్వు జీవించాలనుకుంటే, నీ బిడ్డల కోసం ఒక శ్రేష్టమైన జీవితం నువ్వు జీవించాలనుకుంటే, ఈ రోజున నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తావా? నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నన్ను నింపినందున నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృప నే మరువలేను నీవు చూపిన నీ కృప నే మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను నీవు చూపిన నీ కృప నే మరువలేను నీవు చూపిన నీ కృప నే మరువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను 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 యేసయ్యా నీకే ఆరాధనా నీకే అందరూ కలిసి యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా అందరూ కేకేద్దాం పిలుద్దాం యేసయ్యా నన్ను విడిపించాయా యేసయ్యా నన్ను విడిపించాయా నిజమే తండ్రి విడిపించబడాలనుకుంటున్నాను కానీ మానేయాలనుకుంటున్నాను కానీ విడుదల పొందాలనుకుంటున్నాను కానీ విమోచన లేదయ్యా విలువ లేదయ్యా నా బ్రతుకున నిరాశ నిస్పృహ కృంగుదల యేసయ్యా విడిపిస్తావని ఆశయ ఇది ఆ గాడిదలు కుమిలిపోయినట్టుగా నేను ఈ రోజున కుమిలిపోతున్నాను ప్రభువా ఎన్నోసార్లు తండ్రి నేను దాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు ప్రభువా నన్ను విడిపించాయా విలువ కలిగి జీవిస్తానయ్యా యోగ్యమైన జీవితాన్ని జీవిస్తానయ్యా నాకు విమోచన కావాలి ప్రభువా నేను ఈ నరకంలో ఉండలేనయ్యా నా అనుకునేవారు లేరు అయ్యా ప్రేమ కరువు అయిపోయింది ఈ రోజున నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది ముక్కలైపోయింది నీ చేతికి ఇస్తానే బాగు చేస్తావా ప్రభువా ఇజ్రాయేలును విడిపించినట్లుగా పాపపు కట్ల నుంచి విడిపించినట్లుగా దయ్యపు కట్ల నుంచి విడిపించినట్లుగా వ్యభిచార కట్ల నుంచి విడిపించినట్లుగా రోగపు కట్ల నుంచి విడిపించినట్లుగా మరణపు కట్ల నుంచి విడిపించినట్లుగా ధనాపేక్ష కట్ల నుంచి విడిపించినట్లుగా నన్ను విడిపించాయా
అయ్యా నీకే దాసునిగా ఉంటానయ్యా. నేను ఇక దేనికి దాసునిగా ఉండనయ్యా. నీకంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించనయ్యా. అయ్యో ఇప్పటి వరకు నీకంటే ఎక్కువగా దేనికంటే అబ్బో చాలా వాటికే ప్రాముఖ్యత ఇచ్చానయ్యా. నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ప్రభువా. నా హృదయాన్ని కోవేలుగా మలుస్తాను ప్రభువా. నా హృదయాన్ని పవిత్రపరిచాయా, నా జీవితాన్ని కడిగాయా, నీ రక్తాన్ని నాపై కుమ్మరించాయా. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా ఆయన తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు. పాప విమోచనం కలగాలంటే రక్తం చెల్లించబడాలి. రక్త ప్రోక్షణం పాప వినాశనం. ప్రజాపతి దేవి ఆత్మానం యజ్ఞకృత్వ ప్రాయశ్చిత్ సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం మవశం తత్ రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అన్నట్లుగా నీ రక్తం నా కోసం కార్చావా ప్రభువా. నా కోసం నీ ప్రాణం పెట్టావా ప్రభువా. నన్ను విడిపించి నన్ను గొప్ప చేయాలని విలువ లేని గాడిద రొడ్డు అంట వెళ్తుంటే వస్త్రాలు పరిచేశారు కొమ్మలతో, స్తుతి కేకలు వేశారు. ఎంత ఘనత. ఈ రోజున విలువ లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఆ గాడిదకు ఘనతనిచ్చినట్టుగా, ఈ గాడిదకు ఘనతనిచ్చినట్టుగా నా యేసు నీ జీవితానికి కూడా ఘనత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇష్టంగా ఉంటే, నీకు ఇష్టమైతే, ఆ కుష్ఠరోగి ఇష్టమే అన్నాడు కదా, నువ్వు కూడా ఇష్టపడితే, నువ్వు ఉన్న బంధకం ఏంటి ఒప్పుకో. నేను ఈ బంధకంలో ఉన్నానయ్యా. ఇంతవరకు నేను ఫోన్ విషయంలో నేను బానిసైపోయినాను. నా చూపు నన్ను చెడగొడుతున్నాయి, నా ఆలోచనలను చెడగొడుతున్నాయి, నా తలంపులను చెడగొడుతున్నాయి, నా హృదయం ఘోరమైన వ్యాధి కల నిజమే ప్రభువా. నేను ఈ భయంకరమైన కట్టులో ఉన్నాను. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు అని ఒక చిన్న ఒప్పుకోలు ప్రార్థన, చిన్న ఒప్పుకోలు ప్రార్థన దేవజనులకు సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన వాక్యమును బట్టి ఏ కట్ల చేత కట్టబడి ఉన్నావో ఒకసారి మనం పరిశీలన చేసుకొని ఆ కట్లను తెంచేవాని వైపు చూద్దాం. మన జీవితంలో పాపపు కట్లున్నాయేమో, త్రాగుబోతు కట్లున్నాయేమో, వ్యభిచారపు కట్లు, రోగముతో కూడిన కట్లు, మరణపు కట్లు, ధనాపేక్ష కట్లు. ఈ కట్ల చేత నువ్వు కట్టబడ్డావేమో. కట్టబడిన గాడిదను విడిపించిన దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. విడవపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి నాతో, మా అందరితో, ఈ గ్రామంతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దైవజనులు మోషే గారిని ఏర్పాటు చేసుకొని మాట్లాడారు, సురేష్ గారిని ఏర్పాటు చేసుకొని మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయండి. మాట్లాడిన మాటను బట్టి మా బ్రతుకును, మా జీవితాన్ని మేము మార్చుకునే వారంగా, ఎంత మాత్రము మా హృదయాన్ని కఠినపరుచుకోకుండా, వాత వేయబడిన మనస్తత్వం మాలో లేకుండా, పాపాన్ని కప్పిపుచ్చుకునే మనస్తత్వం మాలో లేకుండా, అతిక్రమము దాచిపెట్టే మనస్తత్వం మాలో లేకుండా, వాటిని విడిచిపెట్టి నీ సన్నిధిలో ఒప్పుకొని వాటి నుంచి విడిపించబడే కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి విధమైన తలంపులు, మాటలు, క్రియలు, చేష్టలు సమస్తమును పరిశుద్ధపరచుకునే కృపను మాకు దయచేసి నీ వాక్యం చేత మమ్మల్ని ఇంత బలపరిచి నీ రాకడలో ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే గుంపుగా, పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే సంఘముగా మేము అందరం ఉండడానికి సహాయం దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానము రాకడ పర్యంతము సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. రేపు చివరి కోటిక 6 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది.